ఏ ఏ మండలాల నుంచి వచ్చారో బయట రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టడం జరిగింది. మీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దయచేసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని అందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ మన మద్దిపాటి వెంకటరాజు గారు నెంబరు, మీ పేరు, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, మీరు ఏ మండలం నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ ఇచ్చి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మొదట. తర్వాత అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోండి. మరొక 10 నిమిషాలు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన ముఖ్య అతిథులు గోపాలపురం నియోజకవర్గం ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దయచేసి బయట ఉన్న లాంజ్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా లోపలికి వచ్చి మీకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరొక 10 నిమిషాలు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు అక్కడే బెటర్ ఏంటి, మైక్ పైన చేయట్లా, ఇక్కడే బెటరా? ఈరోజు గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి ఎవరైతే ఈశ్వర్ గారు, రమేష్ గారు, ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న కొండయ్య చౌదరి గారికి,
ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మీ అందరి కరతాలతో వారికి ధన్యవాదాలు తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి అతిథిగా గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి సోదరుడు మద్దిపాటి వెంకటరాజు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జోష్నా గారు, ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు సోదరి తేజస్విని గారు, కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరిమణులు, యువకులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అందరికీ కూడా మరొక్కసారి గోపాలపురం నియోజకవర్గ ప్రజానీకం తరపున, తెలుగుదేశం తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, గోపాలపురం నియోజకవర్గం పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ప్రాంతం. అలాంటి ప్రాంతానికి 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టకముందు డెల్టా ప్రాంతంలో 1 ఎకరం అమ్మితే అప్లాండ్ ప్రాంతంలో 10-20 ఎకరాలు దూడల గడ్డి కోసమో మేత కోసమో ఉండేవాళ్ళు. అప్లాండ్ ప్రాంతంలో ఆడబిడ్డలకి డెల్టా వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యమా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని అప్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ డెల్టా ప్రాంతానికి ధీటుగా ఇవాళ మనం ఉన్నామనంటే దానికి కారణం కర్త కర్మక్రియ తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, ఉమ్మడి రాష్ట్రాన్ని బాగు చేయాలని హైటెక్ సిటీ పెట్టి, మరి అమెరికాలో ఉన్నటువంటి బిల్ గేట్స్ గారిని కానీ, బిల్ క్లింటన్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ మనం చిన్నపిల్లలప్పుడు హైటెక్ సిటీని నిర్మాణం చేసి, మరి నాంది ప్రస్తావన చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి ఈ యొక్క ఐటీ హబ్ని ఈ భారతదేశంలోనే హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను, నా కుటుంబ సభ్యులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మనం అమెరికా వెళ్తే విలాసవంతమైనటువంటి బంగ్లాల్లో కానీ, కారుల్లో కానీ మనకంటా గొప్పగా తిరుగుతూ ఉన్నారంటే దానికి పునాది రాయి వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక తరం అంటే రైతాంగం పిల్లలు అమెరికా వెళ్తే మన భూములు పేదవాళ్ళకి, బీసీ వర్గాలకు కానీ, ఎస్సీ వర్గాలకు కానీ కౌలుకి ఇచ్చి వాళ్ళ ఆత్మాభిమానం పెరిగే విధంగా గ్రామాల్లో రూపాయల్ని యుఎస్ నుంచి కానీ తెచ్చి అమెరికాలో, హైదరాబాద్లో సంపాదించిన మీరు డబ్బులు తీసుకొచ్చి గ్రామాల్లో ఇవాళ దళిత సోదరులు కానీ, బలహీన వర్గాలు కానీ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నా, 3 పూట్ల శుభ్రమైన భోజనం చేస్తా ఉన్నా, దీని అంతటికీ కూడా మన ప్రాంతంలో మార్గదర్శకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం ఎటుపోయినా పర్వాలా, పిల్లల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలా, ఉద్యోగాలు ఎటుపోయినా పర్వాలేదని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఫ్రీ బీసీ ఇచ్చి ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలో వాళ్ళకి రాజకీయం తెలిసి రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి సర్వనాశనం చేశాడు. కానీ 2014 సంవత్సరంలో రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించి అందరూ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆయన్ని గెలిపించారు. అందరూ కూడా గెలిపిస్తే 1 గంట కూడా పడుకోలే. విశాఖ ప్రాంతంలో హుద్హుద్ తుఫాన్ వస్తే 7 రోజులు భార్య బిడ్డలు వదిలి బస్సులో పడుకుని పునరావాసం మొత్తం కల్పించిన తర్వాత హుద్హుద్ తుఫాన్ను కూడా జయించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదో తెలుసుకోమని కోరుతా ఉన్నా. ఆ టెన్యూర్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా. పోలవరం ప్రాజెక్ట్ని కట్టాలని పరితపించాడు. ప్రతి 2 వారాలకి మండు టెండల్లో పోలవరంలో నిలబడి
2% మాత్రం పనులైనటువంటి పోలవరాన్ని 70% నిర్మించాడు. ఇది ఇబ్బంది అవుతా ఉంది, టైం టేకింగ్ ఉందని చెప్పి ఈలోపే పట్టిసీమ ఎత్తుపోతల పథకం ద్వారా రాజశేఖర రెడ్డి గారి టైంలో కొన్ని కాలువలు తవ్వారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి పట్టమని 6 నెలల్లో 174 కిలోమీటర్ల బారు కాలువలు తవ్వించి చాలా కాలువల్ని మరి బ్రిడ్జిలు వేసి కలవట్లు కట్టి మరి ఇక్కడ పంపింగ్ హౌస్ని కట్టి 6 నెలల్లో మనం ఇల్లైనా కట్టగలుగుతామా? కానీ చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టుని కట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివి మేధావి, ప్రపంచ మేధావులుగా చెప్తాడు ఈ పట్టిసీమ ప్రాజెక్టు దండగా, దీనివల్ల 1500 కోట్ల లాస్ అని చెప్పాడు ఆ మేధావి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 2015లో పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు, ఇవాళ 2024లో ఉన్నాం, 9 ఏళ్ళు అయ్యింది. ఇవాళ పట్టిసీమ ప్రాంతం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా ప్రజానీకానికి ఇవాళ తాగునీరు కానీ సాగునీరు కానీ అందుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు దయ అవునా కాదా దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అమరావతి 35,000 ఎకరాల భూమి ఎవరినైనా నమ్మిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఒకే ఒక నాయకుడి మీద నమ్మకంతో 35,000 ఎకరాలు రూపాయి సొమ్ము కూడా తీసుకోకుండా భూమిస్తే ఆ పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇవాళ ఈ దుర్మార్గుడు ఈ 420 ముఖ్యమంత్రి వచ్చి అమరావతిని విచ్ఛిన్నం చేసి వైజాగ్లో కడతాను, కర్నూలు హైకోర్టు పెడతానని చెప్పి ఇవాళ మన రాష్ట్రానికి ఎంత దుర్మార్గం చేశాడో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల ప్రజానీకానికి నా రాజధాని ఇదని చెప్పుకునే ధైర్యం కానీ చెప్పుకోవడానికి కానీ రాజధాని నగరాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏం పాపం చేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదో తెలుసుకోమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇంకో టెన్యూర్ గెలుచుంటే అమరావతి ప్రాంతం ఒక వైభవం వచ్చేది. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రీస్లు కానీ, అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్న వాళ్ళు సిలికాన్ వ్యాలీలో కానీ అమెరికాలో కానీ ఏ ఒక్క క్యాపిటల్లో కానీ అటు చికాగో అయినా, న్యూయార్క్ అయినా, న్యూజెర్సీ అయినా, వాషింగ్టన్ డీసీ అయినా, ఓర్లాండో అయినా, ఎక్కడైనా సరే ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచంలో ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగాములుగా ఉన్నారనంటే అది తెలుగు వాళ్ళు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా అమెరికాలో కంపెనీలు పెట్టారు, ఆ కంపెనీలు తీసుకొచ్చి బ్యాక్ ఆఫీసులుగా అమరావతిలో పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ కంపెనీల ద్వారా ఇంకా వేరే ఇండస్ట్రీలు వచ్చాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇదంతా నాశనం చేశాడు. కానీ వాళ్ళ భయం, ఇండస్ట్రీస్లో భయం ఏంటంటే ఈ టెన్యూర్ గ్యారంటీగా చంద్రబాబు గారు గెలుస్తారు, కానీ మళ్ళీ ఈ దుర్మార్గుడు జగన్ వస్తే మళ్ళీ మా కంపెనీలు మూత పెడతాడు, నాశనం చేస్తాడన్న భయం ఉంది. నేను వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ 2024 జూన్ 4తో పరిసమాప్తం అవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం 10 నిలువల గొయ్యి తీసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ కింద పడేసి తొక్కడానికి కూడా రెడీగానే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాజకీయాల్లో ఉన్నాం. 2014లో అధికారంలోకి వచ్చాం. మా ప్రాంతాలను ఏ విధంగా బాగు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో లైట్ గురించి, చెత్తను ఏ విధంగా మెయింటైన్ చేయాలని, అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలా వేయాలని, సిమెంట్ రోడ్డు వేయాలని పరితపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు వచ్చి రాష్ట్రాన్ని వాళ్ళ 10 లక్షల కోట్ల అప్పు చేశారు. అందులో 3 లక్షల కోట్ల రూపాయలని జనాలకు పంచారు, 7 లక్షల కోట్లు వీళ్ళు తిన్నారు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ కట్టాలంటే కనీసం 70 పైసలు వడ్డీ కట్టినా 70,000 కోట్ల రూపాయలు ఈ దరిద్రుడు చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికి సరిపోతాం. రేపు ఉద్యోగస్తుడికి జీతాలు ఇవ్వడానికి లేదు, పెన్షన్ పంచడానికి కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, మనకి ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లా. గోదావరి ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో 2వ అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్కే ఉంది.
ప్రపంచ దేశాల్లో అమెరికాలోనైనా, లండన్లోనైనా, హైదరాబాద్లోనైనా, బెంగళూరులోనైనా, ఢిల్లీలోనైనా సరే, సింగపూర్లోనైనా సరే మరి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ తిరుగులేని శక్తివంతులు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి చేతిలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పెడితే సింగపూర్ కంట మించి చేసే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చివరిగా చాలా కాలాతీతమైంది, చాలామంది వచ్చారు. ఇవాళ గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థిగా వెంకటరాజు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. 2014లో ఆ గ్రామ నాయకుడు వెంకటరాజు గారిని అప్పటికే నేను జిల్లా పరిషత్ అభ్యర్థిగా ఉన్నాను. 9లో ఎమ్మెల్యే పోటీ చేశా. తాడేపల్లిగూడెం, గోపాలపురం 2 నియోజకవర్గాల్ని కూడా నేనే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నా. అలాంటి సందర్భంలో తీసుకొచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు గరికపాటి మోహన్ రావు చూసేవారు. ప్రపోజల్ నేను చేశాను. యువకుడు, చదువుకున్నవాడు, ఇతనికి ఇవ్వండి అని నేనే తీసుకెళ్ళి అడిగితే అప్పటికే ముప్పుడు వెంకటేశ్వరరావు అనే అభ్యర్థికి ఇచ్చాం కాబట్టి ఈసారికి ఇవ్వలేమని చెప్పారు. ఆగాం. ముప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా చాలా, నేను చైర్మన్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే, చాలా పద్ధతిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఆయన కూడా ఉన్నాడు. ఇతను కూడా ఇక్కడే ఉన్నాడు, పెద్దిరామారావు గారు. పెద్దిరామారావు గారికి నేను యువకుడు, చదువుకున్నవాడు, మీరు ఇలాంటి యువకుల్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఇదే పెద్దిరామారావు గారికి నేను అటాచ్ చేసి 3 జిల్లాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నల్లజర్లలో నేనే ఏర్పాటు చేయించి పెద్దిరామారావు గారికి చెప్పాను. నేను ఆ రోజు నాడే దీన్ని ప్రమోట్ చేసి లోకేష్ టీంలో పెట్టండి అని చెప్పి చెప్పాను. పెట్టారు, అయింది. మళ్ళీ 2014 నుంచి 19 వరకు నాకు వచ్చిన సమస్య, ఇద్దరు కూడా నన్ను నమ్ముకునే ఉన్నారు, అటు ముప్పుడు వెంకటేశ్వరరావు కానీ ఇటు ఈయన కానీ. నేను ఒకటే చెప్పా, కాన్స్టిట్యున్సీలో పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేద్దాం, కాన్స్టిట్యున్సీలో మాత్రం వర్గాలుగా గ్రూపులుగా వెళ్ళొద్దని చెప్పా. చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా నేను అప్పుడు కూడా పెద్దిరామారావు గారికి చెప్పి, నాకు ఇబ్బంది ఉంది, ఎవరిని కాదనలేకపోతున్నా, ఇద్దరిలో మీరే లోకేష్ గారితో మాట్లాడి ఇద్దరికీ న్యాయం చేసేటట్టు, ఒకళ్ళకి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఇంకోళ్ళకి నామినేటెడ్ ఇచ్చేటట్టు మాట్లాడమని ఈ పెద్దిరామారావు గారికి చెప్పాను. నేనే చెప్పాను. ఆ రోజునున్న పరిస్థితులను బట్టి ముప్పుడు వెంకటేశ్వరరావు సీట్ ఇచ్చాడు. సీటు పోయినప్పుడు ఏలూరులో నేను జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో ఉంటే నా దగ్గరికి వెంకటరాజు గారు వచ్చాడు. వస్తే నాకు సీట్ లేదు, తాడేపల్లిగూడెంలో అందరూ వెళ్ళి నాకు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, నువ్వు కమ్మాడు అయ్యావు, 20,000తో గెలుస్తావు కానీ నీకు టికెట్ ఇవ్వలేనన్నాడు ఆయన. నా టికెట్ లేదన్న బాధలో నేనున్నా. ఇతను వచ్చాడు నా దగ్గరికి. ఇతను వస్తే నేను మళ్ళీ మరి ఆ రోజు పార్లమెంటుకు పోటీ చేసే రూపా గారి దగ్గరికి, కొవ్వూరు నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి, ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు దగ్గర తీసుకెళ్ళి, ఇతనికి గోపాలపురం ఇవ్వలేకపోయారు, కొవ్వూరు ఇవ్వమని ఇతను నేను వెంట పెట్టుకుని వెళ్ళాము. అయిపోయింది, పోయింది పార్టీ. తర్వాత గోపాలపురం నియోజకవర్గంలో ఇతను పార్టీ ఆఫీస్లో వెళ్ళారు, పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు తీసుకున్నాడు. నేను టికెట్ ట్రై చేసుకుంటానని చెప్పి వచ్చాడు. నేను ఇతనికి ఒకటే చెప్పా, ముప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నాడు, నువ్వు అక్కడ పనిచేస్తున్నావు, మీ ఇద్దరిని చంద్రబాబు గారి దగ్గర ఉన్నావు కాబట్టి పిలిపించు, మాట్లాడతాను. నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడి ఇద్దరూ కష్టపడ్డారు, ఇద్దరికి న్యాయం చేయమని నిన్నే దగ్గర పెట్టి చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే నిన్ను ఎదురుకుండా పెట్టి చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాతో పాటు కార్యకర్తలు తీసుకుంటారని చెప్పాను. కానీ అది జరగల. కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది. పార్టీ అంతర్గత విషయాలు నేను కొన్ని బయట మాట్లాడకూడదు కాబట్టి నేను ఇక్కడ ఈ మీటింగ్లో మాట్లాడదలుచుకోవాలా. నాకు సీటు లేదు. గోపాలపురం విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వచ్చినప్పుడు నేను అధినాయకుడి దగ్గరికి వెళ్ళి నేను చాలా విషయాల్లో మాట్లాడాను, అధినాయకుడు గారు కూడా మాట్లాడారు. నేను అంతకుముందు పార్టీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా, ఓడిపోయిన వారం 10 రోజులకి, సార్ మీరు 40 ఏళ్ళ నుంచి కష్టపడతా ఉన్నారు, నీతిగా పరిపాలన చేస్తూ ఉన్నారు, మేడం భువనేశ్వర్ గారితో మీరు పిల్లలతోటి కానీ మీరు గడిపిన సందర్భాలే లేవు. అలా మేము కూడా అలానే చేశాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజానీకం నా ప్రాంతాల్లో నేను కష్టపడి ఆ ఊరికి
అన్ని పనులు చేశా. అంటే ఆ ఊరిలో అంతకుముందు స్వతంత్రం పుట్టినప్పటి నుంచి ఓ 10 లక్షలు 20 లక్షలు పనిచేస్తే నేను ప్రతి ఊరికి 2 కోట్ల నుంచి 20 కోట్లు నిలువు కాళ్ళ మీద నిలబడి నా కార్యకర్తలు చుట్టూ ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టి పనులన్నీ చేయించా. కానీ జనం మనం మొహం చూడలా. ఒక దుర్మార్గుడికి, ఒక దోపిడీదారుడికి, ఒక 420 గాడికి జనం ఓట్లేసి గెలిపిస్తే పర్లేదు 5,000 10,000 మెజార్టీతోటి. ఒక్కో నియోజకవర్గం 30,000 35,000 ఒక దొంగోడికి ప్రజలు అన్ని ఓట్లేస్తే ఈ ప్రజలకు మనం ఎందుకు సేవ చేయాలి? నాకు చాలా బాధ కలిగింది. ప్రజల్లో మార్పు రావాలి. ముందు సార్ మీరు కొంతకాలం రెస్ట్ తీసుకోండి, అవసరమైతే భువనేశ్వర్ గారిని తీసుకుని విదేశాలు తిరగండి. ఎందుకు చెప్తామంటే ఈ విషయాలు మీరు వచ్చి ప్రెస్ ముందుకు మాట్లాడితే కొడాలి నాని లాంటి కొజ్జా ఎదవలు మీ గురించి మీ భార్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ గురించి మీ భార్య గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము భరించలేకపోతా ఉన్నాం. కొన్ని రోజులు మీరు బయట తిరగండి. ఈ కొజ్జా సన్నాసులు కూడా మేము తేల్చుకుంటాం. వాళ్ళ స్థాయి మా స్థాయి ఒకటి, కానీ మీ స్థాయి మా స్థాయి ఒకటి కాదు. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏదైనా అవమానం జరిగితే, ఇబ్బంది వస్తే గ్రామాల్లో మేము బతకలేం. సూసైడ్ చేసుకోవాలి, లేదంటే ఊరొదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించుకొని అన్ని రకాలుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మీ మీద నమ్మకం ఉంది. వాళ్ళందరినీ పిలిపించుకుని మీరు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడి 2-3 ఏళ్ల పాటు ఈ సన్నాసుల జోలికి మీరు మాట్లాడుకోకుండా ఉండండి సార్. వాళ్ళ గొడవ ఏంటో తేలుస్తాం. చావనైనా చస్తాం. కానీ ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు మీ కుటుంబం మీదో మీ మీదో మాట్లాడిన వాళ్ళ తోలు తాటా తీస్తామని నేను చంద్రబాబు గారికి చెప్పా. పట్టుదల ఉన్న వాళ్ళం. 24 కేసులు పెట్టారు నా మీద. నేను అడిగా, నేను మొన్న అమెరికా నుంచి వస్తూ ఉంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆపారు. పోయిన సంవత్సరం 4 నెలల క్రితం నేను దుబాయ్ నుంచి వస్తూ ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆపి తెల్లవారులు నన్ను ఉంచి నీ మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారని అన్నారు. నేను అడిగా, నా మీదేమి జగన్లాగా 420 కేసులు ఇంకోటో లేవు కదా? నా మీద ఉన్న కేసులు అన్నీ కూడా నేను అమరావతి ఉద్యమంలో ధర్నా చేశానన్నా ఇంకోటనో ఉన్నాయి కదా అని చెప్తే పోలీస్ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు సివియర్ కేసులు లేవని పోలీసులు తెల్లవారులు 6 స్టేషన్లో ఉన్నాయి రాసిస్తే నన్ను ఆ రోజు వదిలారు. మొన్న మళ్ళీ ఆపారు. నాకు చిర్రెత్తిపోయింది. ఇంకా ఆపితే అప్పుడు దాకా నేను మామూలుగానే కూర్చున్నాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. పోలీసు వాళ్ళకి ఎదురుకుండా కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని నేను పోలీసు వాళ్ళని ఒకటే అడిగా, జగను ఈ రాష్ట్రాన్ని దోచేసి 420 నేరాల్లో 40,000 కోట్లు అటాచ్మెంట్ అయితే జగన్ భార్య స్పెషల్ ఫ్లైట్లో విదేశాల్లో తిరగొచ్చు, కానీ ఒక్క 420 కేసు కూడా లేని బాపిరాజుని ఆపే దమ్ము మీకు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసు వాళ్ళు అడిగా. నేను పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పా, మీకు ఆపే దమ్ముంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టండి. జగన్ గాడు బడాయి కానీ వాళ్ళ నాన్న బడాయి కానీ వాడి తాత బడాయి కానీ మీడియా ముందుకు వచ్చి చెప్తాను, ఎవడో జడిసేవాడు లేడని చెప్పా. వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసుకున్నారు. పోలీసులు అందరూ కూడా ఇతని మీద ఉన్నాయని పొలిటికల్ కేసులు అని చెప్తే వదిలారు. నేను అడిగా, మళ్ళీ తాడేపల్లిగూడలో అమరావతి ఉద్యమంలో కేసులు పెట్టారు. ఒక పోలీస్ ఎస్ఐ ఎందుకు పెట్టారో తెలుసా? అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు తాడేపల్లిగూడలో, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అనేవాడు. ఆ రైతులను ఆపాడు. ఆపితే ఆ కేసుల్ని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ వాళ్ళు ఇష్టమైనట్టు తిడతా ఉన్నారు. 50 మంది ఉన్నారు. అరే మీకు దమ్ముంటే వంతెన సెంటర్కి వచ్చేయండి బాబు కొడుకులు, ఇళ్ళెందుకురా 50 మందిని ఇబ్బంది పెడతారు, రండి వంతెన సెంటర్కి, అక్కడే తేల్చుకుందాం. మీరు మేము నాయకులను కలపడదాం, బాబు కొడుకులు 50 మందిని పెట్టి అమాయకులు ఎందురా అని చెప్పా. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడని, చంద్రబాబు కుప్పంలో ఓడిపోయాడని పార్టీ మూసుకోండి అని చెప్పి వాగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, నేను ఒకటే స్టేట్మెంట్ ఇచ్చా. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయే ముందు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఓడిపోయే ముందు, నీ అమ్మ విజయమ్మ వైజాగ్లో చిత్తుగా ఓడిపోయింది. నీ చిన్న అన్న కడపలో ఘోరంగా, నీ సొంతూరులో పులివెందుల గడ్డ మీద ఎమ్మెల్సీగా ఓడిపోయారు. ముందు మీరు మూసుకుంటారా పార్టీ అన్న. వాళ్ళు నా మీద 4 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా? నీ అమ్మ విజయమ్మ అన్నానంట. నేను నీ అమ్మ విజయమ్మ అనకపోతే ఎవరమ్మ అన్నాను నేను? విజయమ్మ ఈడికే కదా అమ్మ, జగన్కే కదా. నీ అమ్మ విజయమ్మ అన్న పాపానికి అది ఉమెన్ అబ్యూజింగ్ వర్డ్ అని 4 స్టేషన్లో మళ్ళీ కేసులు పెట్టారు నా మీద. నేను చెప్పా, పోలీస్ ఎస్ఐ నాకు నోటీస్ పంపించాడు. ఏమీ తిట్టుకోకుండా ఎందుకు పెట్టారయ్యా నేను అడిగా. ఎందుకు పెట్టారు? నేను ఏమన్నానన్నా అంటే ఇది మీ మీద పెట్టడం తప్పే సార్ అన్నాడు. నేను పోలీస్ సీఐని అడిగా, నీ ఫోన్కి స్పీకర్ ఉందా అని నేను అడిగా.
స్పీకర్ ఉంది సార్ అన్నాడు. అది ఆన్ చేయి, ఇప్పుడు తిడతాను అండి కొట్టి సచ్చినారండి, ఇది రికార్డు పెట్టి నువ్వేం కేసు పెట్టుకుంటావు, ఏం పీక్కుంటావో పీక్కోమని చెప్పాం. నేను ఎందుకు చెప్పానంటే, నేను అదే కొట్టి సత్యనారాయణ అనే వ్యక్తి మీద కలెక్టర్ కేసు పెడితే కేసులు తీయించాం. కానీ ఈ దుర్మార్గులు మనలాంటి వ్యక్తులందరినీ కూడా జడిపించి బెదిరించి రాష్ట్రాన్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవరు అదిరేవాళ్ళు లేరు, బెదిరేవాళ్ళు అంతకంటే లేరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరినీ కూడా, ఎందుకంటే మాకు ఏదో ఒకటి పదవి రావాలన్న స్వార్థం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి, రాష్ట్రాన్ని కాపాడాలన్న ఒకే ఒక ఎజెండా తప్ప పదవి మీద మీకు ఆశ లేదు, కోరిక లేదు. అమెరికాలో ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా మన ప్రాంతం బాగుండాలన్న ఎజెండా ఉంది తప్ప ఎవరికి కూడా పదవులు చేయాలన్న కోరిక లేదు. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరంటే ఇవాళ ఈ మీటింగ్ హాల్లో ఉన్నటువంటి మీరు, అమెరికాలో తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్న వాళ్ళని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకుని వెళ్ళిపోవటం కాదు. ఈ ఎన్నిక తెలుగు జాతి బాగుపడటానికి, తెలుగు జాతి అంతమైపోవటానికి ఆఖరి ఎన్నిక. మనం జగన్ అనే వ్యక్తిని అంతం చేయకపోతే మన జీవితాలు కాదు, మీరు కూడా స్వేచ్ఛగా మీ గ్రామాలకు వెళ్ళలేరు, మీ పొలాలు మీరు చూసుకోలేరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన అమ్మ నాన్నలు, మన తాతలు వాళ్ళు తినుకోకుండా మనకి మరి భూ హక్కుదారు పాస్బుక్లు ఇస్తే ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎవడు బొమ్మ లేదు. వీడు బాబు సొత్తని మన పాస్బుక్ మీద మన తాత మన నాన్న బొమ్మ లేకపోతే వీడు బాబు సొత్తని వీడు బొమ్మ వేసుకుంటాడని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మీరు లోపలుండి ఎంకరేజ్ చేయండి. రోడ్డు మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి, చావో రేవో వాళ్ళు తేల్చుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా మన గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరు, మీ కుటుంబ సభ్యులు మీరు చెప్తే వినే వాళ్ళందరికీ కూడా చెప్పి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దాంతోపాటు మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని కమలం గుర్తుపై ఓటేసి ఆవిడ్ని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం నేను మర్చిపోయా. ఇవాళ మనతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర హితం కోసం 35 సీట్లు అడగాల్సిన ఆయన 24 తీసుకున్నాడు. బీజేపీ లేకపోతే ఇబ్బంది అవుతుందని మళ్ళీ 3 సీట్లు తగ్గించుకుని జగన్ అంతమైన పంతమని చెప్పి నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర హితం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీ అందరి కరతాళ ధ్వనులతో పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గట్టిగా పిడికలు పెట్టి గట్టిగా చెప్పండి, లెగ్స్ నిలబడి గట్టిగా చెప్పండి. మీటింగ్ క్లోజ్ అయింది కాబట్టి అందరూ కూడా చేతులు ఎత్తాలి. జోహార్ అన్న ఎన్టీఆర్. గట్టిగా హాలు దద్దరిల్లిపోవాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.